టోనీ రాబిన్స్ రాసిన అన్షేకబుల్ అనే పుస్తకం గురించి రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ పుస్తకం ఆధారంగా మనలో చాలామందికి ఉండే డబ్బు గురించిన భయాన్ని, దాన్ని ఒక ఆర్థిక స్వేచ్ఛగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అంటే ఈ రోజుల్లో ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఇలాంటి టైంలో మన డబ్బుని తెలివిగా ఎలా మేనేజ్ చేయాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాట చూడండి. స్టాక్ మార్కెట్ అనేది అసహనపరుల నుంచి సహనపరులకు డబ్బును బదిలీ చేసే ఒక సాధనం. అబ్బా, ఎంత బాగా చెప్పారో కదా. సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్కి కావలసిన మైండ్ సెట్ మొత్తం ఈ ఒక్క వాక్యంలో ఉంది. అంటే డబ్బు సంపాదించడమంటే మార్కెట్ని అంచనా వేయడం కాదు, మార్కెట్లో సహనంగా ఉండగలగడం. మన చర్చకు ఇదే అసలైన పునాది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. మార్కెట్లు దారుణంగా పడిపోతున్నప్పుడు, అంతా భయంతో నిండిపోయినప్పుడు, మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా కళ్లముందే కరిగిపోతున్నట్టు అనిపించినప్పుడు ఆ సహనాన్ని ఎలా నిలబెట్టుకోవాలి చెప్పండి? చాలా కష్టం కదా. నిజానికి ఈ ఆందోళనే చాలామందిని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సరే, ముందుగా మనం మన సంపదకు తెలియకుండానే పొంచి ఉన్న శత్రువుల గురించి మాట్లాడుకుందాం. అవే భయం, ఫీజులు, ఇంకా తప్పుడు స్నేహితులు. ఓకే, ముందుగా ఒక లెక్క చూద్దాం. హిస్టరీని చూస్తే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో యావరేజ్గా సంవత్సరానికి 7% రిటర్న్ ఇచ్చింది. అంటే మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు ఇంత పెరిగే అవకాశం ఉందన్నమాట. కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది. చాలా మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్గా 2% ఫీజు తీసుకుంటాయి. వినడానికి 2% చాలా చిన్నగా అనిపించచ్చు. కానీ ఆలోచించండి, మనకు వచ్చే 7% లాభంలో ఈ 2% పోతే మన గ్రోత్ ఎంత దెబ్బతింటుందో. మన సంపద పెరిగే అవకాశాన్ని ఇది నాశనం చేసేస్తోంది. ఈ ఫీజులని చెదుపురుగులతో పోల్చవచ్చు. అవి చాలా చిన్నగా ఉంటాయి, మన కంటికి కూడా కనిపించవు, కానీ అవి మన భవిష్యత్తును మొత్తం తినేస్తాయి. ఈ చిన్నగా కనిపించే ఫీజులు మన రిటైర్మెంట్ సేవింగ్స్పై చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇదెలా ఉందంటే, మన డబ్బు మొత్తాన్ని రిస్క్లో పెట్టి మనకు రావాల్సిన లాభంలో దాదాపు 3వ వంతు వాళ్లకే ఇచ్చేస్తున్నట్టు. ఇంకా షాకింగ్ విషయమేంటో తెలుసా? చాలా మందికి తాము ఈ ఫీజులు కడుతున్నామని కూడా తెలీదు. ఒక సర్వేలో తెలిసిందేంటంటే 401k ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లలో 71% మంది తాము ఎలాంటి ఫీజులు కట్టడం లేదనుకుంటున్నారట. చూశారా, మనకు తెలియకపోవడమే ఫైనాన్షియల్ కంపెనీలకు పెద్ద లాభం. సరే, ఈ ఫీజుల సమస్య మనల్ని ఇంకో పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, మన డబ్బు విషయంలో మనం నిజంగా ఎవరిని నమ్మాలి? ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మనకు హెల్ప్ చేస్తున్నామని చెప్పే కొంతమంది తప్పుడు స్నేహితులు ఉంటారు. వాళ్ల అసలు ఉద్దేశ్యాలు మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్స్లో 2 రకాలు ఉంటారు. మొదటి రకం బ్రోకర్లు. వీళ్లు మనకు సూటబుల్, అంటే సరిపోయే సలహా ఇస్తే చాలు. అంటే అది మనకు మంచిదే కావచ్చు, కానీ మనకు బెస్ట్ ఆప్షన్ మాత్రం కాకపోవచ్చు. ఇక రెండో రకం ఫైడూషియరీలు లేదా ఆర్ఐఏలు. వీళ్లు చట్టప్రకారం మన మంచి కోసమే పనిచేయాలి, మనకు ఏది బెస్ట్ అయితే అదే చెప్పాలి. ఈ తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్గా అన్షేకబుల్ అవడం ఎలాగో, అంటే ఆ మైండ్ సెట్ని ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. అన్షేకబుల్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, అది ఒక మానసిక స్థితి. ఎంత పెద్ద తుఫానొచ్చినా సరే ధైర్యంగా నిలబడగలగడం, భయాన్ని చూసి పారిపోకుండా దాన్నే ఒక అవకాశంగా మార్చుకునే శక్తి. ఎలాంటి ఎదురుదెబ్బ తగిలినా వెంటనే కోలుకుని మళ్లీ నిలబడే ఒక పవర్. ఈ ఆలోచనను ఈ ఇమేజ్ చాలా బాగా చెప్తుంది. పాయింట్ ఏంటంటే, తుఫాను రాకుండా ఆపడం మన చేతుల్లో లేదు, కానీ ఆ వచ్చే అలల మీద ఎలా ప్రయాణించాలో నేర్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మార్కెట్ ఒడిదొడుకులను తప్పించుకోవడం కాదు, వాటిని తట్టుకుని నిలబడగలగడమే అన్షేకబుల్ అవ్వడం. సరే, ఇప్పుడు మైండ్ సెట్ నుంచి ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం. ఇన్వెస్టర్ కోసం ఒక సింపుల్ ప్లేబుక్, కొన్ని నిజాలు, కొన్ని ముఖ్యమైన సూత్రాలు. ఈ నిజాలని మనం మనసులో పెట్టుకోవాలి. మార్కెట్ పడిపోవడం చూస్తే భయమేస్తుంది, కానీ అది చాలా సాధారణం. ప్రతి ఏటా మార్కెట్ కరెక్షన్స్ అంటే ఓ 10% పడిపోవడం జరుగుతూనే ఉంటుంది. అలాగే 20%కి మించి పడిపోయే బేర్ మార్కెట్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ చరిత్రలో ప్రతి బేర్ మార్కెట్ తర్వాత మళ్లీ మార్కెట్ కోలుకుంది. సో అసలు ప్రమాదం మార్కెట్లో ఉండటం కాదు,
భయంతో మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్లు పాటించే 4 ముఖ్యమైన సూత్రాలు ఇవి. 1. డబ్బు నష్టపోకుండా చూసుకోవటం. అన్నింటికంటే ఇదే ముఖ్యం. 2. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉండే అవకాశాల కోసం వెతకడం. 3. ట్యాక్స్ ఎఫిషియన్సీ. అంటే మనం సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించిన దాంట్లో ఎంత మిగిల్చుకున్నామన్నదే ముఖ్యం. ఇక 4ది డైవర్సిఫికేషన్. అంటే మన పెట్టుబడులని వేర్వేరు వాటిలో పెట్టడం. ఈ 4 సూత్రాలు మనకొక పక్కా ప్లాన్ ఇస్తాయి. ఇక్కడ చూడండి, పాత పద్ధతికి అన్షేకబుల్ పద్ధతికి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. చాలామంది భయంతో మార్కెట్ని టైం చేయాలని చూస్తూ ఎక్కువ ఫీజులున్న మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడతారు. కానీ అన్షేకబుల్ మార్గం చాలా సింపుల్. సహనంగా ఉండాలి, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుండాలి, ఇంకా తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ని ఉపయోగించాలి. అంతే. సరే, ఇప్పుడు మనం అందరికంటే పెద్ద శత్రువు గురించి మాట్లాడాలి. ఆ శత్రువు బయట ఎక్కడా లేడు, మన లోపలే ఉన్నాడు. అదే మన సొంత మైండ్ సెట్, మన ఎమోషన్స్. వాటిని ఎలా అధిగమించాలో చూద్దాం. మనం చేసే కొన్ని కామన్ తప్పులు ఇవి. 1. కన్ఫర్మేషన్ బయాస్. అంటే మనం ఏదైతే నమ్ముతామో అదన్నే నిజమని చెప్పే సమాచారం కోసం వెతకడం. 2ది ఓవర్ కాన్ఫిడెన్స్. మార్కెట్ని మనం అంచనా వెయ్యగలమని ఎక్కువగా ఊహించుకోవడం. ఇంకా దురాశ, నష్టపోతామనే భయం, ఇవన్నీ మనతో చాలా పెద్ద తప్పులు చేస్తాయి. వీటిని మనలో మనం గుర్తించడమే ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఒక సైంటిఫిక్ పాయింట్ ఉంది. మనం మెదడుకి డబ్బు పోగొట్టుకోవడమనేది ఒక సింహం మనపై దాడి చేయడం లాంటిది. రెండింటినీ ఒకే రకమైన ప్రమాదంగా చూస్తుంది. అందుకే భయం మన లాజికల్ థింకింగ్ని మొత్తం ఆపేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోకుండా ఒక పక్కా సిస్టమ్ని, ఒక ప్లాన్ని ఫాలో అవ్వడమే. మనం ఇప్పటిదాకా డబ్బే ప్రపంచం అన్నట్టు మాట్లాడాం. కానీ ఇప్పుడు డబ్బుకు మించిన దాని గురించి మాట్లాడుకుందాం. అసలైన సంపద అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ప్రశ్న: జీవితంలో మనం తీసుకునే అన్నింటికన్నా ముఖ్యమైన నిర్ణయం ఏది? ఈ ప్రశ్న సంపదకు అసలైన అర్థమేంటి అనే విషయం వైపు మనల్ని తీసుకెళ్తుంది. టోనీ రాబిన్స్ ప్రకారం జీవితంలో మనం 2 స్కిల్స్ నేర్చుకోవాలి. 1 సైన్స్ ఆఫ్ అచీవ్మెంట్, అంటే లక్ష్యాలని ఎలా సాధించాలి అనేది. 2ది ఆర్ట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, అంటే సంతృప్తిగా ఎలా జీవించాలి అనేది. మనం ఎంత సాధించినా ఆ సంతృప్తి అనే కళ లేకపోతే ఆ విజయం మనకు ఖాళీగానే అనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదించడమనేది ఈక్వేషన్లో ఒక సగ భాగం మాత్రమే. అసలైన సంతృప్తి మనకు ఎంత వస్తుంది అన్నదానిలో లేదు, మనం ఎలాంటి వాళ్లుగా ఎదుగుతున్నాం, మనం ఇతరులకు ఏమిస్తున్నాం అన్నదానిలో ఉంటుంది. అదే నిజమైన సంపద. నిర్ణయాలే మన తలరాతను నిర్దేశిస్తాయి. ఈ మాట గుర్తుంచుకోండి. మన జీవితం మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలన్నా, సంతృప్తికరమైన జీవితం గడపాలన్నా, అన్షేకేబుల్గా మారాలన్నా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది.